ఒక్క ఆయన్నే మోసం చేసిండు అనడానికి లేదండి. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. గెలిచిన వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే కానీ తన స్వార్థం కొరకే గెలిచిర్రు, అది మోసం చేస్తున్నారని తెలుసు. కానీ ప్రజలను, అమాయక ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల్ని మోసమే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మోసం చేసిర్రు, వాళ్ళు మోసం చేయలేరని గమ్మత్తుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. కానీ అదంతా ఒట్టి మాటలని మాకు తెలుసు. ప్రజలు ఒట్టి పిచ్చోళ్ళని కాదండి, ప్రజలకంతా బుద్ధి ఉంది. ప్రతివాడు తెలివి జ్ఞానంతోనే ఉన్నాడు. మీరు చెప్తే అర్థం చేసుకునేంత విధానంలో లేరు. ఇవన్నీ మూసేసి మాట్లాడినా అవి బయటికి తెలుస్తాయి. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వీడియోలు తీయకండి, పిచ్చి పిచ్చిగా చేయకండి ప్రజల ముందు. ఎందుకంటే ఇది చాలా అవమానకరం ఇలాంటి మాటలు మాట్లాడడం. మరి ఒకరి మీద నెపం మోపాలంటే ఆలోచించాలండి. పిచ్చోడైనా మంచోడైనా ఆలోచించి మాట్లాడతారు. కానీ మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్ అనడం కాదు. మన ఇంట్లో మనకు చేసుకొని మనం ఇల్లు గెలిచి గెలిచి మాట్లాడాలి. మన ఇల్లే మనం గెలవం, రచ్చ ఎడ గెలుస్తాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలలో ఏమనుకోద్దు, క్షమించండి.